Good morning students, this is CH Anita, lecturer in physics, Sir CRR College for Women, Eluru. This video is for final BSc 6th Sem Physics Cluster students. The paper title is Solar Thermal and Photovoltaic Aspects. In this paper, Unit 1 is Basics of Solar Radiation. In this chapter, today's topics are solar constant and next one is solar intensity measurement, that is angstrom per heliometer. First one is solar constant. సో మనం సన్ నుంచి వచ్చే రేడియేషన్స్ ఎంత రేడియేషన్ మనకి కాన్స్టెంట్గా ఉంటుందో ఆ కాన్స్టెంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తామమ్మా. సో సన్ నుంచి వచ్చే రేడియేషన్ మనకి ఎర్త్ మీద ఇన్సిడెంట్ అవుతుంది కదా, ఓన్లీ స్మాల్ పోర్షన్ మాత్రమే మనకి ఎర్త్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. మిగిలిన పోర్షన్ అంతా కూడా మనకి స్కాటరింగ్ బై ఎయిర్ అలాగే రిఫ్లెక్టెడ్ బై క్లౌడ్స్ నుంచి మనకి ఏమవుతుంది అంటే లాస్ అనేది జరుగుతుంది. సో స్కాటర్డ్ అవ్వడం వలన అలాగే రిఫ్లెక్ట్ అవ్వడం వలన అలాగే అబ్జార్బ్ అవ్వడం వలన ఏమవుతుంది అంటే మ్యాక్సిమం అమౌంట్ అనేది లాస్ అనేది జరుగుతుంది. కాబట్టి రిసీవ్ చేసుకునే ఎర్త్ అనేది మనకి ఓన్లీ స్మాల్ పోర్షన్లోనే ఉంటుంది. సో సన్ ఈజ్ రేడియేటింగ్ ఎనర్జీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ద ఎర్త్ రిసీవ్స్ ఓన్లీ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ దిస్ ఎనర్జీ. Some of portion of the incoming radiation is lost by reflection and scattering by terrestrial atmosphere. So the absorption of radiation depends upon the time of the day and the season of the year. సో అబ్జార్బ్ చేసుకున్న రేడియేషన్ కూడా మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే టైమ్ ఆఫ్ ద డే బట్టి అలాగే సీజన్ ఆఫ్ ద ఇయర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి డేలో మనకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో మనకి రేడియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలాగే సీజన్స్లో సమ్మర్ వింటర్ అలాగే రైనీ సీజన్స్లో మనకి రేడియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే టైమ్ ఆఫ్ ద డే అండ్ సీజన్ ఆఫ్ ద ఇయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సన్. సో దీస్ ఆర్ ద సన్ రేడియేషన్స్. డైరెక్ట్ ఆర్ బీమ్ రేడియేషన్. అబౌవ్ ద ఎర్త్ ఈజ్ known as terrestrial region. Above the atmosphere is known as extraterrestrial region. So this is the scattering and this is the diffuse radiation. We are already discussed in the last video. So this is the sun radiation. So sun radiation is incident on the air molecules. So the radiation is spread in different directions, is known as scattered light. So the amount of solar radiation received by the surface of the earth depends upon the location, time of the day, time of the year, the weather and the tilt of the surface to the sun rays. సో వచ్చే రేడియేషన్స్ అన్నీ కూడా మనకి ఎర్త్ మీద ఇన్సిడెంట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద పోర్షన్ రిఫ్లెక్టెడ్ అండ్ సమ్ ఆఫ్ ద పోర్షన్ ఈజ్ డిఫ్యూజ్డ్ అండ్ స్కాటర్డ్ అని చెప్పుకుంటున్నాం కదమ్మా. సో కాబట్టి మనకి ఎర్త్ రిసీవ్ చేసుకునే పార్ట్ చాలా తక్కువ కాబట్టి సో ఆ రిసీవ్ చేసుకున్న పార్ట్ కూడా మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం ఉన్న లొకేషన్లో అలాగే టైమ్ ఆఫ్ ద డే, టైమ్ ఆఫ్ ద ఇయర్ అండ్ వెదర్ని బట్టి కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి మోర్ కాన్స్టెంట్ క్వాంటిటీ కావాలి కాబట్టి డిఫరెంట్ సీజన్స్లో డిఫరెంట్ ఇయర్స్లో మనకి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సన్ రేడియేషన్ మనకి మోర్ కాన్స్టెంట్ క్వాంటిటీ కావాలి కాబట్టి సో మనం ఏం చేస్తున్నాము అంటే ఎర్త్కి అబౌవ్ ద అట్మాస్ఫియర్ దగ్గర, దట్ ఈస్ సన్కి ఎర్త్కి మెయిన్ డిస్టెన్స్లో ఒక బ్లాక్ సర్ఫేస్ నార్మల్గా తీసుకొని ఆ బ్లాక్ సర్ఫేస్ దగ్గర మనకి యూనిట్ ఏరియాలో ఎంతైతే రేడియేషన్ ఇన్సిడెంట్ అవుతుందో ఆ వాల్యూని ఏమంటున్నాము అంటే సోలార్ కాన్స్టెంట్ అంటున్నాం. సో అది నియర్గా మనకి ఎంత వస్తుంది అంటే 1.5 కిలో వాట్ అవర్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఇది అబౌవ్ ద అట్మాస్ఫియర్ దగ్గర. ఎట్ ద ఎర్త్ సర్ఫేస్ దగ్గర ఉండే సోలార్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే 1 కిలో వాట్ అవర్ పర్ మీటర్ స్క్వేర్ ఉంటుంది. సో మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఈ సోలార్ కాన్స్టెంట్ని. సో సోలార్ కాన్స్టెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ అట్ విచ్ solar energy is received by a black surface per unit area placed normal to the sun rays at the main distance of the earth from the sun in the absence of earth's atmosphere. సో ఎర్త్ అట్మాస్ఫియర్కి దూరంగా సన్కి ఎర్త్కి మెయిన్ డిస్టెన్స్లో ఒక బ్లాక్ సర్ఫేస్ అనేది నార్మల్గా తీసుకుంటే
యూనిట్ ఏరియాలో ఎంతైతే ఎనర్జీ మనకి రిసీవ్ చేసుకుంటుందో ఆ కాన్స్టెంట్ వాల్యూని ఏమంటున్నాము అంటే సోలార్ కాన్స్టెంట్ అంటున్నాము. సో ఇది మనకి అబౌవ్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ దగ్గర మనకి డిఫరెంట్ సీజన్స్లో మనకి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఎంత ఎనర్జీ మనకి వస్తుంది, ఎంత ఎనర్జీ అనేది రిసీవ్ చేసుకుంటుందో మనకి కాన్స్టెంట్ క్వాంటిటీ ఎంత అంటే సోలార్ కాన్స్టెంట్ వాల్యూ దట్ ఈస్ 1345 వాట్ పర్ మీటర్ స్క్వేర్ అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏ ఫార్ములాని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాము అంటే స్టీఫెన్స్ బోల్ట్జ్మాన్ లాని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తామమ్మా. సో మనకు ఆల్రెడీ టెంపరేచర్ మనకు తెలుసు కాబట్టి సన్ నుంచి వచ్చే టెంపరేచరు. సో టెంపరేచర్ టీలో సబ్స్టిట్యూట్ చేస్తాము. సిగ్మా అంటే ఏంటి అంటే వేర్ సిగ్మా ఈజ్ ద స్టీఫెన్స్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. సో QS ఈజ్ ద సోలార్ రేడియేషన్ ఇంటెన్సిటీ that is equal to sigma T power 4. This is the Stefan's Boltzmann law. సో సిగ్మా అంటే కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే 5.67 ఇంటూ 10⁻⁸. ఈ వాల్యూని మనం ఈ QSలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే మనకు ఆల్రెడీ టెంపరేచర్ తెలుసు కాబట్టి టెంపరేచర్ కూడా టీలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో T ఈజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దట్ ఈస్ 5764 degrees Kelvin. సో సిగ్మా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ, అలాగే టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి QS వాల్యూ వస్తుంది, సోలార్ ఫ్లక్స్ వాల్యూ దట్ ఈస్ 6.24 ఇంటూ 10⁻7 వాట్ పర్ మీటర్ స్క్వేర్. సో దీని నుంచి మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము అంటే టోటల్ పవర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ సన్ నుంచి వచ్చే టోటల్గా మనకి సన్ అనేది ఆల్ డైరెక్షన్స్లో స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి సో వచ్చే మనకి ఈ సోలార్ ఫ్లక్స్ని 4πr² మల్టిప్లై చేస్తే మనకి టోటల్ పవర్ అనేది వస్తుంది. సో QS ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాము. అలాగే ఏ అంటే వాల్యూ ఎంత అంటే ఏరియా 4πr². We already know the diameter of the sun that is 1.39 into 10⁻9 and the distance between sun to the earth is nearly 1.5 into 10⁻11 and the earth diameter is 1.27 into 10⁻7. సో మనకు ఆల్రెడీ డయామీటర్ తెలుసు కాబట్టి డయామీటర్ని బై 2 చేస్తే మనకి రేడియస్ వస్తుంది. సో కాబట్టి డయామీటర్ బై 2 స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనం స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసాం. సో P ఈజ్ ఈక్వల్ టు మనకి టోటల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే పైలో 3.14 సబ్స్టిట్యూట్ చేస్తాము ఇక్కడ. సో మనం మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది అంటే P ఈజ్ ఈక్వల్ టు 3.7 ఇంటూ 10⁻26 వాట్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద టోటల్ రేడియంట్ పవర్. సో మనకి వచ్చే పవర్ అంతా కూడా మనకి ఆల్ డైరెక్షన్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి సో ఇన్ స్పెరికల్ సర్ఫేసెస్లో కనుక మనకి స్ప్రెడ్ అయితే సో సన్ నుంచి ఎర్త్కి రీచ్ అయ్యేపాటికి డిస్టెన్స్ మనకి 1.5 ఇంటూ 10⁻11 అని తెలుసు కాబట్టి టోటల్ రేడియంట్ ఫ్లక్స్ ఎంత అంటే P సన్ టు ద ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు P/4πr² అని రాస్తాం. సో P సన్ టు ద ఎర్త్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ P వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదమ్మా. సో 4 ఇంటూ 3.14. సో దిస్ R ఈజ్ ద సన్ టు ద ఎర్త్ డిస్టెన్స్. అక్కడ R అని తీసుకుంటాం, క్యాపిటల్ R, దట్ ఈస్ 1.5 ఇంటూ 10⁻11 సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఈ వాల్యూ అంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకి P వాల్యూ ఎంత వస్తుంది అంటే 1345 వాట్ పర్ మీటర్ స్క్వేర్. సో దిస్ వాల్యూ ఈజ్ ద సోలార్ కాన్స్టెంట్ వాల్యూ. నెక్స్ట్ వన్ ఈజ్ solar intensity measurement that is angstrom per heliometer. సో యాంగ్స్ట్రామ్ పైర్ హీలియోమీటర్ అంటే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అమ్మ. దీన్ని మనం దేనికి యూజ్ చేస్తాము అంటే సోలార్ కాన్స్టెంట్ వాల్యూని డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇది మనకి కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి 2 బ్లాక్ స్ట్రిప్స్ ఉంటాయి. సో S1 అండ్ S2 ఆర్ ద 2 బ్లాక్ స్ట్రిప్స్. ఓకేనా. సో ఇక్కడ S1 మీద ఏం జరుగుతుంది అంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్ అంతా కూడా S1 రిసీవ్ చేసుకునే విధంగా మనం అరేంజ్ చేసాం. ఈ S2ని ఎలా ఫిక్స్ చేసాము అంటే ఒక డబుల్ వాల్డ్ షీల్డ్తో మనం కవర్ చేసాము S2ని, సోలార్ రేడియేషన్ అనేది ఇన్సిడెంట్ అవ్వకుండా. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ S1 అనేది సన్ రేడియేషన్స్ వలన హీటింగ్ అనేది జరగడం వలన టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ S2 మీద సన్ నుంచి వచ్చే రేడియేషన్స్ ఇన్సిడెంట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి హీటింగ్ అనేది ఉండదు.
సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే S1 అండ్ S2ని 2 వైర్స్ దట్ ఈస్ కాపర్ అండ్ కాన్స్టాంట్ అండ్ వైర్స్తో మనం ఏం చేస్తున్నామంటే ఈ 2 వైర్స్ని త్రూ గ్యాల్నోమీటర్ కనెక్షన్స్తో కనెక్ట్ చేస్తున్నాం. సో ఇలా కనెక్ట్ చేయడాన్ని ఏమంటున్నాము అంటే థర్మోకపుల్ అంటున్నాం. సో ఇలా కనెక్ట్ చేసిన తర్వాత S2ని ఏం చేస్తున్నాము అంటే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ని యూజ్ చేసుకొని ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ని S2 స్ట్రిప్కి కనెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ S2 స్ట్రిప్కి ఎలక్ట్రికల్ సర్క్యూట్ కనెక్ట్ చేయడం వలన కరెంట్ అనేది పాస్ అవ్వడం వలన S2 స్ట్రిప్ అనేది ఏం జరుగుతుంది అంటే హీటింగ్ అనేది జరుగుతుంది. సో హీట్ అవ్వడం వలన ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది ఏమవుతుంది అంటే చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏ పాయింట్ తెలుసుకోవాలి అంటే సపోజ్ మనకి ఇక్కడ S1 అంటే సన్ నుంచి వచ్చిన రేడియేషన్ యొక్క టెంపరేచర్, అలాగే ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద్వారా హీట్ అయిన S2 యొక్క టెంపరేచర్ రెండూ కూడా ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అక్కడ మనకి ఈ గ్యాల్వామీటర్ అనేది ఎటువంటి డిఫ్లెక్షన్ చూపించదు. సపోజ్ మనకి S2కి ఎటువంటి కరెంట్ పాస్ చేయకపోతే ఏం జరుగుతుంది, ఇక్కడ S1 మీద ఇన్సిడెంట్ అయిన సోలార్ రేడియేషన్ వలన S1 స్ట్రిప్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి అక్కడ మనకి డిఫ్లెక్షన్ అనేది అటు సైడ్ కానీ లేకపోతే ఇటు సైడ్ కానీ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే S1 అండ్ S2 టెంపరేచర్ సేమ్గా ఉంటాయో అక్కడ ఎటువంటి డిఫ్లెక్షన్ ఉండదు. ఎప్పుడైతే ఒక స్ట్రిప్ మీద రేడియేషన్ ఇన్సిడెంట్ అయ్యి అనదర్ స్ట్రిప్ దగ్గర ఎటువంటి రేడియేషన్ లేకపోతే అక్కడ మనకి డిఫ్లెక్షన్ చూపిస్తుంది. సో మనం ఏం చేస్తున్నాము అంటే ఒక స్ట్రిప్ మీద సన్ రేడియేషన్ ఇన్సిడెంట్ చేస్తున్నాము, అనదర్ స్ట్రిప్కి ఎలక్ట్రికల్ సర్క్యూట్ని యూజ్ చేసుకొని మనం సెకండ్ స్ట్రిప్ని హీట్ చేస్తున్నాం. సో చేయడం వల్ల ఇక్కడ టెంపరేచర్ అనేది ఎప్పటి వరకు అడ్జస్ట్ చేస్తాము అంటే ఈ S1 స్ట్రిప్ టెంపరేచర్ అలాగే S2 స్ట్రిప్ టెంపరేచర్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పటి వరకు మనకి గ్యాల్వామీటర్లో ఎటువంటి డిఫ్లెక్షన్స్ చూపించకపోతే మనకి ఏంటి మీనింగ్, రెండు కూడా సేమ్ టెంపరేచర్లో ఉన్నాయని. సో కాబట్టి సెకండ్ది కూడా సేమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఎటువంటి డిఫ్లెక్షన్స్ చూపించకుండా గ్యాల్వామీటర్ ఉండే వరకు ఎలక్ట్రికల్ సర్క్యూట్ని యూజ్ చేసుకొని కరెంట్ని పాస్ చేస్తూ అడ్జస్ట్ చేయడం వలన 2 స్ట్రిప్స్ కూడా మనకి సేమ్ టెంపరేచర్ రావడం వలన గ్యాల్వామీటర్లో ఎటువంటి డిఫ్లెక్షన్ అనేది ఉండదు. సో ఆ పాయింట్ వచ్చిన తర్వాత ఏం చేస్తాము అంటే ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఉన్న యామ్మీటర్ అండ్ వోల్ట్మీటర్ రీడింగ్స్ని యూజ్ చేసుకొని మనం ఈ సెకండ్ స్ట్రిప్ యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో the heat energy supplied to S2 can be calculated by the known values of the current and the potential difference in the electric circuit. సో ఇక్కడ మనకి క్యాపిటల్ ఏ అంటే ఏంటి అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద స్ట్రిప్ అమ్మ. మనం ఆల్రెడీ స్ట్రిప్స్ని యూజ్ చేసాం కదా S1 అండ్ S2. సో ఆ స్ట్రిప్స్కి ఉండే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ క్యాపిటల్ ఏతో ఇండికేట్ చేస్తాము. అలాగే అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ని స్మాల్ ఏతో ఇండికేట్ చేస్తాము. సో ఇక్కడ మనకి సోలార్ కాన్స్టెంట్ మనం ఈ సర్క్యూట్ని యూజ్ చేసుకొని ఈ సర్క్యూట్ నుంచి ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం S వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో మనకి వాల్యూ V అంటే వోల్ట్మీటర్ రీడింగ్ అని తెలుసు కదమ్మా. నెక్స్ట్ I అంటే యామ్మీటర్ రీడింగ్, అలాగే ఇంటూ 60 బై క్యాపిటల్ ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద స్ట్రిప్ అండ్ స్మాల్ ఏ అంటే అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ ఇంటూ 4.2తో మనం మల్టిప్లై చేస్తే మనకి క్యాపిటల్ S వాల్యూ వస్తుంది. సో కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ని మనం సేమ్ డేలో సెవరల్ టైమ్స్ చేస్తాము. సో అలాగే త్రూ అవుట్ ద ఇయర్ కూడా చేయడం వల్ల మనకి యావరేజ్ వాల్యూ ఆఫ్ సోలార్ కాన్స్టెంట్ మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో అలా మనం చేసిన తర్వాత అబ్జర్వ్డ్ వాల్యూని Sతో డినోట్ చేస్తున్నాం, అలాగే ట్రూ వాల్యూని S0తో కనుక డినోట్ చేస్తే ఈ రెండింటికి ఉండే రిలేషన్ ఏంటి అంటే S = S0 టౌ పవర్ సీకెంట్ Z. సో ఈ మనం ఈక్వేషన్కి లాగరిథం అప్లై చేస్తే బోత్ సైడ్స్ దట్ ఈస్ log S = log ఆఫ్ AB కాబట్టి log A ప్లస్ log B. log B = log A పవర్ B కాబట్టి B log A రాస్తాం కదా. సో కాబట్టి సీకెంట్ Z log టౌ వస్తుంది. సో ఇక్కడ టౌ అంటే ఏంటి అంటే టౌ ఈజ్ ద ట్రాన్స్మిషన్ కోఎఫిషియంట్ అండ్ Z ఈజ్ ద జీనిత్ డిస్టెన్స్ ఆఫ్ ద సన్. సో మనకు వచ్చిన డేటాని యూజ్ చేసుకొని X యాక్సిస్లో సీకెంట్ Z అలాగే Y యాక్సిస్లో log X తీసుకొని గ్రాఫ్ డ్రా చేస్తే మనకి ఒక స్ట్రైట్ లైన్ అబ్జర్వ్ చేస్తాం.
సో ఎక్కడైతే మనకి y యాక్సిస్ దగ్గర ఇంటర్సెప్ట్ అవుతుందో అక్కడ నుంచి x యాక్సిస్ వరకు ఉండే వాల్యూని దేంతో డినోట్ చేస్తాము అంటే log S0తో డినోట్ చేస్తాము. సో ఈ log S0ని యూజ్ చేసుకొని మనం S0 వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో దిస్ S0 వాల్యూ ఈజ్ ద సోలార్ కాన్స్టెంట్, దట్ ఈజ్ 1345 Watt/m². వస్తుంది. సో ఈ యాంగ్స్ట్రామ్ పైర్ హీలియోమీటర్ని యూజ్ చేసుకొని మనం సోలార్ కాన్స్టెంట్ని మెజర్ చేయొచ్చు. ద సోలార్ కాన్స్టెంట్ వాల్యూ ఎంతమ్మా 1345 Watt/m². థ్యాంక్ యూ.